ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే దావీదు యొక్క జీవితం, క్యారెక్టరిస్టిక్ స్టడీ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క జీవితము ద్వారా మనం అనేకమైన పాఠాలను నేర్చుకొనబోతూ ఉన్నాం. దావీదు యొక్క జీవితాన్ని కనుక మనం చూస్తే అతడు యెషయి యొక్క కుమారులలో చివరివాడు. యెషయికి 8 మంది కుమారులు ఉంటే అందులో చివరివాడే దావీదు. బెత్లెహేములో పుట్టి ఉన్నాడు. అతడు రాజుగా కాకముందు దావీదు తన తండ్రి యొక్క గొర్రెలను కాస్తూ ఉన్నాడు. అతడు ఇశ్రాయేలు దేశానికి 2వ రాజుగా అభిషేకించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తన యొక్క జీవితంలో దేవుడు అనేకమైన కార్యాలు జరిగించి ఉన్నాడు. గొర్రెల కాపరి నుంచి ఇశ్రాయేలును పరిపాలించే రాజుగా దేవుడు అతనిని హెచ్చించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు తన జీవిత కాలంలో అనేక సార్లు దేవుడు నన్ను గొర్రెల దొడ్డిలో నుండి ఈ స్థితికి తీసుకొని వచ్చినాడు అన్న విషయాన్ని జ్ఞాపకము చేసుకుంటూ వచ్చి ఉన్నాడు. దావీదు యొక్క చరిత్రని కనుక మనం చూస్తే దావీదు కేవలము యూదా వారికి మాత్రమే కాదు, క్రైస్తవులకు మాత్రమే కాదు, ముస్లింలకు కూడా మూల పురుషుడిగా, లేదంటే ఈ 3 మతాల వారు దావీదును గుర్తిస్తున్నట్టుగా మనం చూడగలము. అంతేకాకుండా దావీదు అనే ఒక మనుషుడు భూమి మీద జీవించినాడు అని చెప్పి ఆర్కియలాజికల్ అంటే తవ్వకాలలో బయటపడిన ఆధారాలను బట్టి, చరిత్రను బట్టి ప్రజలు తెలుసుకోగలుగుతూ ఉన్నారు. మనము దావీదు గురించి బైబిల్లో నుంచి చదవాలి అని అంటే 1 సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథములో మనం అతని జీవితమును గురించి చదవగలము. అతని యొక్క రాజరికము లేదంటే అతను పరిపాలన చేసిన కాలాన్ని గనుక చూస్తే క్రీస్తు శకము 1000 నుండి 1040 వరకు అతడు పరిపాలన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మనము దావీదు యొక్క బ్యాక్గ్రౌండ్ గనుక మనం చూస్తే దావీదు రాజుగా అభిషేకించబడడానికి ముందు సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నాడు. ప్రజలు మాకు రాజు కావాలి అని అంటే ఆనాడు సౌలు రాజుగా అభిషేకించబడినట్టుగా మనం చూడగలము. సౌలు రాజుగా ఉన్నప్పుడే, సౌలు రాజరికము చేస్తున్నప్పుడే దేవుడు దావీదును ఎన్నుకున్నట్టుగా మనం చూడగలం. సౌలు అనే రాజు ఉన్నప్పుడు దేవుడు దావీదును ఎందుకు ఎన్నుకున్నాడు? కారణం ఏంటంటే సౌలు యొక్క ప్రవర్తన విషయంలో దేవుడు దుఃఖపడ్డాడు. అతడు దేవునిని తన ప్రవర్తన ద్వారా, తను చేస్తున్న కార్యాల ద్వారా బాధ పెట్టడం జరిగింది. దానిని బట్టి దేవుడి దృష్టిలో తనలాంటి మనస్సు కలిగిన దావీదుని దేవుడు ఎన్నుకోవడం జరిగింది. ఆనాడు ఇశ్రాయేలులకి ప్రధాన శత్రువులు ఎవరైనా ఉన్నారంటే ఫిలిష్తీయులు. దావీదు యొక్క జీవితంలో మనం చూస్తే అతడు తన కుటుంబంలో చిన్నవాడైనప్పటికీ, తన తండ్రి తనను గుర్తించకపోయినప్పటికీ పరలోకపు తండ్రి యొక్క దృష్టిలో చాలా శ్రేష్ఠుడిగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు చిన్న వయసులో నుంచే అతడు ఒక ఆరాధికుడిగా, ఒక వాయిద్యకారుడిగా, ఒక పాఠకుడిగా మనము చూడగలము. అతడు తన పరిచర్యని లేక అతని రాజరికాన్ని అతడు 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ని యునైటెడ్ కింగ్డమ్ అంటే రెహబాము కాలంలో ఇశ్రాయేలుగా యూదా వారిగా విడిపోతారు. దావీదు ఈ యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇశ్రాయేలు యూదా వారు కలిసి ఉన్న రాజ్యాన్ని అతడు
40 సంవత్సరాలు పరిపాలన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మొదట 7 సంవత్సరాలు అతడు హెబ్రోను నుంచి పరిపాలన చేసినాడు. తరువాత 33 సంవత్సరాలు ఆయన యెరూషలేము నుంచి రాజ్యం ఏలినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన దినములలో దేశము బహు నెమ్మదిగా ఉన్నట్టుగా కూడా మనము చూడగలము. తరువాత సహజంగా మనము దావీదు యొక్క జీవితాన్ని గనుక మనం చూస్తే, దావీదుకు దేవుడు పెట్టిన పేరేంటంటే నా హృదయానుసారుడు. నా హృదయానుసారుడు, ద మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. దేవుని యొక్క హృదయము లాంటి హృదయము కలిగిన వాడు దావీదు. బైబిల్ గ్రంథంలో మనము రూతు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేద్ అని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయి ఒక తండ్రి. కాబట్టి ఆ వంశములో నుంచి దేవుడు దావీదును లేపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 21వ వచనం, బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి దావీదుని కనెను. అంటే బోయాజు రూతు అనే దంపతులు యొక్క లైనేజ్లో నుంచి దావీదు జన్మించడం మనం చూస్తూ ఉన్నాం. బోయాజు దావీదుకి గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అవుతూ ఉన్నాడు, ముత్తాత అవుతున్నట్టుగా మనము ఇక్కడ చూడగలము. దావీదు జీవితంలో తనకున్న లక్షణాలను గనుక మనం చూస్తే, ఈరోజు దావీదు యొక్క జీవితంలో మనము 6 విషయాలను మనం చూడగలం. మొదటిగా, దావీదు ఒక యుద్ధ వీరుడు. చిన్నతనము నుంచే అతనిని దేవుడు అభిషేకించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదుని ఎన్నుకున్నది ఎవరో కాదు, దేవుడే దావీదుని ఎన్నుకున్నాడు. సౌలునైతే మనుషులు కావాలనుకున్నారు. అంటే మనుషుల యొక్క ఎన్నికను బట్టి రాజుగా అయినవాడు సౌలు, దేవుని చేత అభిషేకించబడిన వాడు దావీదు, తనకు తాను రాజుగా చేసుకొనిన వాడు అబ్షాలోము. మనుషుల ద్వారా ఎన్నికైన వాడు ఉండడు, తనకు తాను రాజుగా అయినవాడు కూడా ఉండడు. కానీ దేవుని చేత అభిషేకించబడిన వాడే తరతరములు రాజ్యము చేస్తాడు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, నీ సింహాసనమును నిత్యము నేను స్థిరపరుస్తాను. దావీదును బట్టి తన తరములో నుంచి రాజులు దాదాపుగా 20 మంది రాజులు పరిపాలన చేస్తున్నారు. తన లైనేజ్లో నుంచి, తన గర్భవాసమున నుంచి పుట్టిన పిల్లలు 20 మంది రాజులుగా ఆ యొక్క సింహాసనం మీద ఉన్నారు. 400 సంవత్సరాలకు పైగా వారు పరిపాలన చేయడము మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా దావీదు యొక్క గుణశీలతలలో మనం కనుక చూస్తే, ఆయన ఒక యుద్ధ వీరుడు. మొదటి సామ్యుయేలు గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనం. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. ఇక్కడ దావీదు గనుక చూస్తే, ఫిలిష్తీయుడైన గొల్యాతు మీదికి ఆయన ఏ విధముగా యుద్ధానికి వెళ్ళినాడో చూస్తే చాలా ఆశ్చర్యం. అతడు గొర్రెలు కాసుకున్నప్పుడు ఏ ఆయుధాలు అయితే వాడేవాడు, అంటే వడిసెల వాడేవాడు, ఆ వడిసెలను తీసుకొని రాళ్లను ఏరుకొని గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు. గొలియాత్ ఏమో 9 ఫీట్లు, అంటే దాదాపుగా 3 మీటర్ల వ్యక్తి. ఇతడైతే చాలా చిన్నవాడు, వయసులో చిన్నవాడు, అనుభవంలో చిన్నవాడు,
ఎత్తులో చిన్నవాడు, నైపుణ్యతలో చిన్నవాడు. కానీ ఇశ్రాయేలు తరపున ఎవరు కూడా ఫిలిష్తీయుడైన ఆ గొలియాతు మీదకి యుద్ధము చేయడానికి ఎవరు సాహసించలేదు. తనలో యుద్ధము లేక ఆయన యుద్ధ వీరుడు కనుక గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి కాలు దువ్వినాడు. సహజంగా దావీదు ఏ విధంగా ఆ యొక్క యుద్ధములో జయించినాడు? ఇతరులకి అతనికి ఉన్న వ్యత్యాసం ఏంటి? మొదటిగా ప్రతి ఒక్కరి దృక్పథము, పర్స్పెక్టివ్ అంటారు. ప్రతి ఒక్కరి దృక్పథానికి ఇతనికి వేరైన దృక్పథం ఒకటి ఉన్నది. ప్రతి ఒక్కరు భయపడుతున్నారు ఆ యొక్క గొలియాతు మీదకి వెళ్ళడానికి. కానీ దావీదు ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశంగా తీసుకున్నాడు. దేవుడే ఈ అవకాశం ఇచ్చినాడు అని అనుకున్నాడు. ఇతరులేమో ఆ అవకాశాన్ని జార విడుచుకున్నారు. దావీదైతే ఆ అవకాశాన్ని వాడుకున్నాడు. రెండవది, ఆయన పద్ధతులు ఇతరుల పద్ధతులతో చాలా వేరు. హిస్ మెథడ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఆయన వాడిన ఆయుధం ఏంటంటే, ఏదో ఒక ఆయుధముతో ఆయన పోరాడలేదు, కానీ అతను ఎప్పుడు వాడే అలవాటైన ఆయుధాన్ని వాడినాడు. అది ఆయన వాడే పద్ధతి. మూడవది, ఆయన కన్విక్షను, ఆయన ఒప్పుదల ఇతరుల కంటే వ్యత్యాసమైనది. ఆయన ఏమి గ్రహించినాడు? ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు అంటున్నాడు. గొలియాతుకి దావీదుకున్న తేడా ఏంటంటే, గొలియాతు దేవునితో నిబంధన కలిగి లేడు, నేనైతే దేవునితో నిబంధన కలిగి ఉన్నాను అని గుర్తించగలిగినాడు. ఇతని యొక్క ఉద్దేశాలు ఇతరుల ఉద్దేశాలతో వేరు. దేవునికి వ్యతిరేకంగా గొలియాతు మాట్లాడుతున్నాడు గనుక దేవుడే గొలియాతును నశింప చేస్తాడు, గొలియాతును దేవుడే కొడతాడు అన్న విషయాన్ని అతడు గమనించినాడు. ఇతని దర్శనము ఇతరుల దర్శనము చేతితో వేరుగా ఉన్నది. ఈయన అనుభవము ఇతరుల అనుభవముతో వేరుగా ఉన్నది. ఇతని అనుభవం ఏంటి? గత అనుభవాలు ఏంటి? సౌలుతో చెప్తూ ఉన్నాడు, అయ్యా, నేను ఒకరోజు తండ్రి గొర్రెలను కాస్తుంటే సింహం వచ్చినప్పుడు దాని నోట నుండి గొర్రె పిల్లను తప్పించడమే కాదు, ఆ సింహాన్ని నేను చంపినానని చెప్తూ ఉన్నాడు. సింహంతోనే ఆగలేదు, ఎలుగుబంటిని కూడా నేను చంపినానని చెప్పి గత అనుభవాలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడైన గొలియాతును కూడా నేను అదే ప్రకారంగా చేయగలను అని చెబుతూ ఉన్నాడు. తన యొక్క వైఖరి ఇతరుల వైఖరి కంటే వ్యత్యాసముగా ఉన్నది. ప్రతి ఒక్కరూ గొలియాతును ఎత్తైన వ్యక్తిగా చూస్తూ ఉన్నారు. ఇంత గొప్ప లేదంటే ఇంత ఎత్తుగల వ్యక్తిని ఏ విధంగా మనం పడగొట్టగలము అని అంటున్నారు. కానీ దావీదు గొలియాతుని ఎలా చూస్తున్నాడంటే, ఇంత ఎత్తున్నాడు కాబట్టి నేను రాయి విసరడానికి చాలా ఈజీ టార్గెట్గా ఉన్నాడు, సో నా గురి తప్పిపోకుండా ఉంటుంది అని చెప్పి చూస్తూ ఉన్నాడు. దావీదు ఒక యుద్ధ వీరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు రాజుగా అవుటకు ఏమాత్రం తొందరపడలేదు. 2 గోత్రాలను, అంటే యూదా గోత్రము, బెన్యామీను గోత్రము వీళ్ళ ఆధ్వర్యంలో ఉన్నది. 10 గోత్రాలేమో సౌలు యొక్క ఆధీనంలో ఉన్నది. సౌలు చనిపోగానే, యోనాతాను చనిపోగానే తన కుమారుడైన ఇష్బోషెతు అక్కడ ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. సౌలు ఇంటి వారిని చంపడం తనకి ఇష్టం లేదు. ఎప్పుడైతే ఆ ఇష్బోషెతు యొక్క సైన్యాధిపతి అబ్నేరు చనిపోతాడో అతడు బలహీనమవుతాడు. తన దగ్గరున్న అధికారులు అతని మీద పగపట్టి అతన్ని చంపడం జరుగుతూ ఉన్నది. దానిని ఏమాత్రము కూడా అతడు ఇష్టపడలేదు. తను చంపడము కానీ
అభిషేకించబడిన వారిని ఇతరులు చంపడం కానీ దావీదుకు ఏమాత్రం కూడా ఇష్టము లేదు. ఎస్బోసేతు చనిపోయిన తర్వాత ఇతర గోత్రాల వారు కూడా వచ్చి, అయ్యా మీరే మమ్మల్ని పరిపాలించాలి అని చెప్పినప్పుడు ఇతడు వెళ్ళి యెరూషలేములో ఉన్న యెబూసీయులతో యుద్ధము చేసి జయించి ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకొని ఆ ప్రాంతానికి యెరూషలేము అని పేరు పెట్టడమే కాదు, అక్కడ నుంచి పరిపాలన కొనసాగించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3000 సంవత్సరాలు క్రితము దావీదు ఏ యెరూషలేము రాజధానిగా ఉంచినాడో ఇజ్రాయెల్ దేశానికి, అదే యెరూషలేమును ఈ మధ్య కూడా ఇశ్రాయేలు రాజధానిగా ప్రకటించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు గొలియాతుతో యుద్ధం చేసి గొలియాతును చంపిన తర్వాత ప్రజలందరూ అతన్ని రాజుగా గుర్తించడం మనం చూస్తూ ఉన్నాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తములు ఒలికించిన వాడవు గనుక నీవు నా నామమునకు మందిరము కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. దావీదు దేవుని కొరకు ఒక మందిరాన్ని కడతానన్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు బహు యుద్ధములు చేసి అనేకుల రక్తమును ఒలికించినావు కనుక నీవు ఆ మందిరాన్ని కట్టకూడదు, కానీ నీ గర్భవాసమును పుట్టే నీ కుమారుడు ఆ మందిరాన్ని కడతాడని చెప్తున్నాడు. దీన్ని బట్టి మనం చూస్తే దావీదు తన జీవిత కాలంలో అనేకమైన యుద్ధములు చేస్తున్నాడు. దావీదు ఒక యుద్ధ వీరుడుగా మనం చూస్తూ ఉన్నాం. రెండోదిగా దావీదు ఒక వాయిద్యకారుడు. దావీదు ఒక వాయిద్యకారుడు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషై యొక్క కుమారులలో ఒకని చూసి తిని, అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసి అయి ఉన్నాడు. మరి యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా వాయిస్తాడంట? చమత్కారంగా వాయిస్తాడంట. అందరూ వాయిస్తారు, కానీ చమత్కారంగా వాయించే వాళ్ళు ప్రత్యేకించబడిన వారు. ఆయన చక్కగా వాయించుటకు నేర్పరి అయి ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. 23వ వచనం చూద్దాం. అదే 16వ అధ్యాయం 23వ వచనంలో, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయేను. ఏంటట? సాధారణముగా వినసొంపుగా వాయిద్యము వాయించేవాడు మాత్రమే కాదు, అతడు అనాయింటెడ్ మ్యూజిషియన్. ఆయన వాయిద్యము వాయిస్తుంటే దయ్యాలు కూడా మనుషుల్ని విడిచిపెట్టిపోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకి కీర్తనల గ్రంథం చూస్తే అనేకమైన ఆరాధన గీతాలు, కీర్తనలు దావీదు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మూడోదిగా దావీదు జీవితంలో మనం చూస్తే దావీదు భక్తి కలిగిన వాడు. దావీదు భక్తి కలిగిన వాడు. ఈజ్ స్పిరిచువల్, ఆత్మీయత కలిగిన వాడు. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. ఏంటట? దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు. అదే మనం మొదటి రాజుల గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయం 5వ వచనం. దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకు యెరూషలేమును
స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతనిని ఉండనిచ్చెను. మీరు మొదటి సమూయేలు గ్రంథము, రెండవ సమూయేలు గ్రంథము, మొదటి రాజుల గ్రంథము, రెండవ రాజుల గ్రంథము, దినవృత్తాంతాల గ్రంథాలలో చూస్తే తన తర్వాత పరిపాలించే రాజులు వారు కొన్నిసార్లు దేవుని దృష్టిలో యథార్థముగా ప్రవర్తించినప్పటికీ దేవుడు వారిని కొట్టివేయలేదు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, దావీదు నిమిత్తము వారిని కనికరించినాడు, ఆ సింహాసనం మీద ఉండేటట్టుగా చేస్తున్నాడు. గమనించండి, దావీదు ఆత్మీయుడు కనుక ఆయనను బట్టి బైబిల్ గ్రంథంలో అనేక సార్లు 2 సమూయేలు గ్రంథాలలో, 2 రాజుల గ్రంథాలలో, దినవృత్తాంతాల గ్రంథాలలో దావీదు నిమిత్తము అని పలుసార్లు చెప్పబడింది. ఆయన ఆరాధికుడిగా మనం చూస్తూ ఉన్నాం. మనము కీర్తనలు చదువుతూ ఉన్నప్పుడు దేవునితో తనకున్న లోతైన అనుభవాన్ని పాటల రూపకంగా ఆయన పాడడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం పాడే పాటలన్నీ కూడా కీర్తనల గ్రంథములో నుంచే వ్రాసినవి. కొన్నిసార్లు మనము కీర్తనల గ్రంథము చదువుతూ ఉన్నప్పుడు మనము పాడుతున్న అనేకమైన పాటల వచనాలు అందులో కనబడుతూ ఉంటాయి. అది దావీదుకి దేవుని పట్ల ఉన్న అనుభవం, ఆత్మీయ అనుభవాలు అతడు పాటల రూపంలో రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు, దావీదు తన జీవితంలో తప్పిదము చేసినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు చాలామంది బైబిల్లో దేవుని యొక్క సేవకులు, దైవజనులు చేసిన పాపాలని ఎత్తిపెట్టి చూపిస్తూ ఇది బైబిల్ పరిశుద్ధమైన గ్రంథము కాదు అని చాలామంది పోరాడుతూ ఉంటారు. అది చూసి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఇది పరిశుద్ధమైన గ్రంథమే గనుక వారి పాపాలను కూడా బట్టబయలు చేయడం జరుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వారి పాపాలను దాచిపెట్టి వారి యొక్క కేవలము వారిలో ఉన్న కొన్ని ముఖ్యమైన లక్షణాలను రాసిన పుస్తకము కాదు. ఈరోజు లోతు చేసిన పాపము, అబ్రాహాము చేసిన పాపము, దావీదు చేసిన పాపము, సొలొమోను చేసిన పాపము, వారు చేసిన గుడ్ డీడ్స్ మంచి పనులు, వారు చేసిన చెడు పనులు, దేవుని పట్ల ప్రవర్తించిన యథార్థమైన ప్రవర్తన, దేవునికి తిరుగుబాటు చేసిన ప్రవర్తన అన్నీ కూడా క్షుణ్ణంగా వ్రాయబడడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథము పక్షపాతము లేనటువంటి గ్రంథము. వారి మంచి పనులను చూపించడం జరుగుతూ ఉన్నది, వారి పాపములను కూడా బయట పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజులు యుద్ధము చేసే కాలములో దావీదు ఏ స్థాయికి వచ్చినాడంటే తాను యుద్ధానికి వెళ్ళకపోయినా యుద్ధము గెలిచే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తను తన సైన్యాధికారులను చక్కగా తర్బీదు చేసినాడు. వారే అతనికి తరపున ఏం చేస్తున్నారు? పోరాటాలు చేస్తున్నారు. యోవాబు లాంటి సైన్యాధిపతులు అతనికి ఉన్నారు కనుక అతను వెళ్ళకున్నా కానీ యుద్ధాలు గెలిచి వస్తూ ఉన్నారు. చివరి పుస్తకాలలో మనకి చూస్తే 2వ సమూయేలు గ్రంథం చివరిలో మనం చూస్తే దావీదు తన బలశూరుల కొరకు పాట ఎత్తి పాడుతూ ఉన్నాడు. వాళ్ళు ఏమేమి సాధించినారన్న విషయాలు చెబుతూ ఉన్నాడు. సహజంగా అతను కూడా ఒక రాజుగా, ఒక నాయకుడిగా ముందుండి వెళ్ళాల్సింది. కానీ ఏం చేసినాడు? తన బాధ్యతను మర్చినాడు. నాయకుడు ఎప్పుడు ముందుండాలి, రాజు ముందుండాలి, అనేకులకు మాదిరిగా ఉండాలి, అనేకులను నడిపించేవాడిగా ఉండాలి. కానీ రాజు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. గమనించండి, ఈరోజు మనం పాపములో పడడానికి గల కారణం ఏంటంటే రైట్ టైంలో రాంగ్ ప్లేస్లో ఉండకూడదు. అలా అయినా తప్పే, రాంగ్ టైంలో రైట్ ప్లేస్లో ఉన్న లాభం లేదు.
అతడు ఎక్కడ ఉండాలి? యుద్ధములో ఉండాలి. కానీ చూడకూడని ఒక దృశ్యాన్ని చూసినాడు. ఈరోజు చాలాసార్లు అయ్యో నేను చూడలేదండి, అనుకోకుండా నా దృష్టికి వచ్చింది అని అంటే, మొదటిసారి చూసుండొచ్చు, చూడగానే తన కనులు తిప్పుకొనవలసింది. కానీ ఆయన రెండోసారి కూడా అటువైపే చూశాడు. అది దావీదు చేసిన తప్పు. అతనిలో ఉన్న పాపం అనే కాంక్ష అవకాశం వచ్చినప్పుడు ఆ పాపము చేయడానికి దారి తీసింది. నీలో ఏదైనా రహస్య జీవితము గనుక ఉంటే, రహస్య కోరికలు ఉంటే, వాటిని నువ్వు విడిచిపెట్టినప్పుడే. ఈరోజు ఒక గొప్ప దైవజనుడు ఏమన్నాడంటే, మనకు పాపానికి అవకాశము వచ్చినప్పుడు అసలు మనం ఎవరమి? దొంగతనము చేయడానికి అవకాశము దొరికినప్పుడు మనం ఎవరమి? ఈరోజు మనము దొంగలం కాదు. దానికి ఇంకో కారణం ఏమంటే, దొంగతనము చేయడానికి అవకాశము దొరకలేదేమో. ఒకవేళ దొంగతనము చేయడానికి అవకాశము దొరికితే అప్పుడు నీవెవరివి? దొంగతనం చేయకుండా నిర్దోషిగా ఉండగలవా? యోసేపుకు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు యోసేపు పాపమును దులుపుకొని పరిగెత్తినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దావీదు మాత్రము ఆ పాపములో పడిపోయినాడు. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనాన్ని గనుక మనం చూస్తే, దావీదు హెబ్రోను నుండి వచ్చిన తర్వాత యెరూషలేములో నుండి ఇంకా అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసుకొనగా దావీదునకు ఇంకను పెక్కుమంది కుమారులను కుమార్తెలను పుట్టిరి. ఏంటట? అనేక వివాహాలు చేసుకుంటూ ఉన్నాడు. తన కుమారుడైతే లెక్కలేనండి. యథా రాజా తదా ప్రజ. తను ఎట్లున్నాడో తన కడుపున పుట్టినవాడు మరింత ఎక్కువగా అలాంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు బైబిల్ చెబుతూ ఉన్నది అనేక వివాహాలు చేసుకొనకూడదని. ద్వితీయోపదేశ కాండంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 17వ వచనం. తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. ఇక్కడ ఇశ్రాయేలుకు దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. ప్రజలు ఏ విధంగా జీవించాలి, ఒక రాజు ఎలా ఉండాలి అన్న విషయాలు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. కానీ దావీదు ఆ విషయంలో తప్పిపోయినాడు. తాను చేసిన తప్పుకు బదులుగా అతడేం చేసినాడంటే దాన్ని కప్పుపుచ్చుకోవడానికి. వాక్యం చెప్తూ ఉన్నది, మీ పాపము మిమ్మల్ని వెంటాడి తరిమి పట్టుకొను. ఆ పాపమును దాచిపెట్టడానికి తన భర్తను ఉరియాను రమ్మన్నాడు. కానీ ఉరియా ఇంటికి వెళ్ళలేకపోయినాడు. ఉరియాను ఆ యుద్ధములో యూరియా యుద్ధంలో నుంచి వస్తాడు. యోవాబుకు ఒక లేఖ రాస్తున్నాడు, ఇతని యుద్ధంలో ముందు పెట్టమని. ఆ యుద్ధంలో ఎవరు ఉండాలి ముందు? దావీదు ఉండాలి. కానీ ఎవరిని పెడుతున్నాడు ముందు? ఒక అమాయకుని, ఒక నిర్దోషిని నిలబెడుతున్నాడు. వ్యభిచారము చేయడమే కాకుండా దాన్ని కప్పుపుచ్చుకోవడానికి నరహత్య కూడా చేస్తూ ఉన్నాడు. అతడు చనిపోయినాడు. అతడు అనుకున్నాడు, నేను చేసిన పాపం ఎవరికీ తెలియదు. నాతాను వస్తూ ఉన్నాడు దావీదు దగ్గరికి, ఒక కథ చెప్తూ ఉన్నాడు. ఒక ధనవంతునికి 100 గొర్రెలు ఉన్నాయి. కానీ ఆ పక్కనే ఇంకో బీదవాడికి ఒకే ఒక గొర్రె పిల్ల ఉంది. ఈ ధనవంతుని ఇంటికి ఒక బంధువు వచ్చినప్పుడు తన 100 గొర్రెల్లో నుంచి ఒక గొర్రెను కూడా కోయకుండా తన దగ్గర ఎంతో అల్లారుముద్దుగా పెరుగుతున్న ఆ బీదవాని యొక్క గొర్రెను అతడు తీసుకుని వచ్చి వధించినాడు. దానికి నువ్వేం న్యాయం చెప్తావంటే, అతడు శిక్ష పొందాలి అని చెప్తాడు. వెంటనే నాతాను అంటాడు, అదెవరో కాదు నువ్వే అంటాడు. ప్రవక్తలు అద్భుతంగా ఆ రోజులలో ప్రవచించేవారు. నాతాను ఎవరి గురించి చెప్తున్నాడో ఆ విషయం తెలియదు అతనికి, కానీ తన గురించి చెప్తున్నాడు అనే విషయం తెలియలేదు.
తన నోటి ద్వారానే శాసనాన్ని తెప్పించున్నాడు అన్నాడు. అది ఎవరో కాదు, నువ్వే. దావీదుకున్న ఒక మంచి గుణం ఏంటంటే ఆయన ప్రవక్తలను గౌరవించేవాడు. ఎవరైనా తన జీవితంలోకి వచ్చి మాట్లాడే అవకాశం ఇచ్చినాడు. సొలొమోను కానీ, ఉజ్జియా కానీ, యెరోబాము కానీ తమ దగ్గరికి ప్రవక్తలు వచ్చి చెప్పినప్పుడు వారిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక రాజు అయితే యెషయా ప్రవక్తను చంపడానికి పూనుకున్నాడు. కానీ తాను మాత్రం ఏం చేసినాడంట? మీరు కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 51వ అధ్యాయం చదవండి. వెంటనే అతడు పశ్చాత్తాపపడ్డాడు. అతడు దుఃఖపడుతూ ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథం చూడండి, 12వ అధ్యాయం 13వ వచనం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. పశ్చాత్తాపము ద్వారా పరిహారం వస్తుంది. ఆ పశ్చాత్తాపం ఎట్లాంటిది? పాపములో దొరికినాను అని ఏడవద్దు, పాపము చేసినందుకు ఏడవాలి. ఆయన ఎంతో దుఃఖపడుతూ ఆ కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం రాస్తున్నాడో, ఎంత దుఃఖపడుతూ 51వ అధ్యాయాన్ని రాస్తున్నాడో, ఆయన నిజమైన పశ్చాత్తాపాన్ని మనం అక్కడ చూడగలం. దావీదు పడిపోయిన దావీదు మళ్ళీ తిరిగి లేవడానికి గల కారణం ఏంటో తెలుసా? తన పైన నాయకుడిని పెట్టుకున్నాడు ఆయన. సౌలు సమూయేలు చెప్పిన మాటకు సమ్మతించలేదు, సొలొమోను కూడా సమ్మతించలేదు. ఎన్నోసార్లు విగ్రహారాధన నుంచి వెనుకకు తిరుగుమన్నా స్పందించలేదు. అనేక మంది రాజులు కూడా, ఇశ్రాయేల్ రాజులు, యూదా రాజులు, ప్రవక్తలు వచ్చి పలుసార్లు వారిని హెచ్చరించిన అంగీకరించలేదు. దావీదు మాత్రమే పడిపోయిన వాడు తిరిగి లేవడానికి గల కారణం ఏంటంటే తనను క్రమశిక్షణ పరచడానికి, తన జీవితంలో పలకడానికి అతడు 3 వ్యక్తులను పెట్టుకున్నాడు. మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? సమూయేలు. రెండో వ్యక్తి ఎవరు తెలుసా? నాతాను. మూడో వ్యక్తి ఎవరు తెలుసా? గాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ జీవితము తెరవబడిన పుస్తకంగా ఉంటే ఎవరైనా వచ్చి నిన్ను క్రమశిక్షణ పరిచి నీవు పడిన పాపములో నుంచి, ఆ గుంటలో నుంచి లేపడానికి అవకాశము ఉన్నది. నీ పాపమును నీవు ఒప్పుకొనవలసిన అవసరం ఉన్నది. 5వది, 4వది మనం ఏం చూసినాము? ఆయన ఒక పాపిగా గుర్తించబడినాడు. నేను పాపం చేసినానన్నాడు. 4వ గుణ లక్షణం ఏంటో తెలుసా? ఈజ్ ఎ సిన్నర్. పాపము చేసినాడు కనుక పాపిగా గుర్తించబడ్డాడు. 5వది, దావీదు ఒక ప్రవక్త. దావీదు ఒక ప్రవక్త. దావీదు గురించి మనం చూస్తే దావీదు పలికిన అనేకమైన కీర్తనలలో ఆయన క్రొత్త నిబంధనలో ఉన్న అనేకమైన వచనాలను కోట్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కొత్త నిబంధనలో జరగవలసిన అనేకమైన సంగతుల గురించి దావీదు కీర్తనలో వ్రాసినట్టు మనం చూడగలం. రాబోయే దినాల గురించి అనేకమైన సంగతులను అతడు రాయడం మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు యొక్క జీవితం గురించి అనేకమైన సంగతులు అతడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభుకి దావీదుకున్న సాదృశ్యాలు ఏంటంటే, యేసు ప్రభువు బెత్లెహేములోనే పుట్టినాడు, దావీదు కూడా బెత్లెహేములోనే పుట్టినాడు. ఇద్దరు ఒకే గోత్రంలో పుట్టినారు, యూదా గోత్రంలో పుట్టినారు. దావీదేమో గొర్రెల కాపరి, యేసు ప్రభు ఏమో ఆత్మల కాపరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువులో అనేకమైన పోలికలు ఉన్నాయి. ఇద్దరు కూడా రాజులే. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆ శిలువ మీద ఏం చేసినారంటే, ఈయన యూదులకు రాజు, మేకులతో దిగగొట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. దావీదు కూడా యూదులకు రాజుగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. మరి చివరిగా మనము దావీదు యొక్క జీవితంలో నుంచి ఏమి నేర్చుకొనగలం? ముగింపులో దావీదు యొక్క జీవితంలో నుంచి మనమేమి నేర్చుకొనగలము? మొదటిది, దావీదుకి తన శత్రువైన, తనను వెంబడిస్తున్న, తనను చంపాలని చూస్తున్న
సౌలును చంపుటకు అవకాశము దొరికినా చంపలేదు. కారణం ఏంటో తెలుసా? అభిషేకించబడిన వారిని గౌరవించడం తెలుసు దావీదుకి. దావీదుకి అనేకమైన సమస్యలు వచ్చినాయి. సౌలు ద్వారా తరమబడ్డాడు, తన కుమారుడైన అబ్షాలోము ద్వారా తరమబడ్డాడు. ఆలోచన చేయండి. అయినప్పటికీ సౌలు కుటుంబంలో ఏ ఒక్కరిని కూడా చంపడానికి చూడలేదు. చివరికి యోనాతానుకు మాట ఇచ్చిన దానిని బట్టి తన కుమారుడైన మెఫీబోషెతు, ఒక కుంటివాడిని తన బల్ల మీద కూర్చుండబెట్టి ఆహారము పెట్టినాడు. దావీదు ఎక్కడ రాజుగా ఉండుటకు, ఎక్కడ కూడా రాజుగా అవుటకు త్వరపడలేదు. అతడు అభిషేకి తొందరగా రాజు అవ్వాలని ఏమీ ఎదురు చూడలేదు. ఆ సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెయిటింగ్ ఫర్ గాడ్స్ టైం, ఆనరింగ్ అనాయింటెడ్, స్టెడ్ఫాస్ట్నెస్ ఇన్ ట్రబుల్. ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన నిలబడి ఉండగలిగినాడు. సౌలుకి సమస్య రాగానే తన కత్తి మీద తాను పడి ఆత్మహత్య చేసుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. యుద్ధములో సరైన జయములు పొందుటకు సరైన అడ్మినిస్ట్రేషన్, ఎవరిని ఎక్కడుంచాలి, ఏది ఏమి చేయాలో రాజుగా ఆ యొక్క జ్ఞానము కలిగిన వాడు. మరొక పాఠము మనం ఆయన ద్వారా ఏం నేర్చుకోవచ్చు అంటే, పశ్చాత్తాపం. పడిన బురదలోనే ఉండలేదు కానీ, దాంట్లోనే దొరలేదు కానీ, క్షమాపణ పొంది దానిలో నుంచి బయటకు వచ్చినాడు. మళ్ళీ ఎప్పుడు అటువైపునకు వెళ్ళలేదు. మరి పాపము చేసినందుకు అతనికి వచ్చిన శిక్ష ఏంటి? 2వ సమూయేలు గ్రంథంలోకి వెళ్దాం. 12వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. నా మాట ఆలకించుము, యెహోవా నగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించెదను. పగటి యందు వారు వారితో శయనించెదరు. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గనుక ఇశ్రాయేలందరూ చూచుచుండగా పగటి అందే నేను చెప్పిన దానిని చేయింతును అనేను. ఆ కుటుంబముకి ఎప్పుడు ఇబ్బందులే, అనేకమైన సమస్యలు. అబ్షాలోము వెళ్ళి అమ్మోనును చంపడం, అమ్మోను అబ్షాలోము యొక్క చెల్లి విషయంలో, హాఫ్ సిస్టర్ విషయంలో అసభ్యంగా ప్రవర్తించడం, సొంత కుమారుడే తండ్రిని తరమడం. ఆలోచన చేయండి. ఇలాంటి కార్యాలు అనేకమైనవి దావీదు యొక్క జీవితంలో మనం చూడగలం. దావీదు చక్కని అడ్మినిస్ట్రేటర్ అని నేను ఎలా చెప్పగలనంటే, తాను మరణించడానికి ముందే తన కుమారుని పట్టాభిషేకం చేస్తాడు. దేవుని కొరకు ఒక మందిరాన్ని కడతాననడమే కాదు, ఆ మందిరానికి కావలసిన సామాగ్రిని అంతటిని ఏర్పాటు చేస్తాడు. తన కుమారుణ్ణి బలపరుస్తూ ఉన్నాడు. నువ్వు రాబోయే దినాలలో నీవు దేవుని కొరకు ఒక మందిరము కట్టాలి, నువ్వు ప్రత్యేకంగా ఈ యొక్క కార్యాన్ని చేయుటకు దేవుని మీద నువ్వు ఆధారపడాలి. ఇది చిన్న కార్యము కాదు, ఇది గొప్ప కార్యము అనే విషయాలు చెబుతూ ఉన్నాడు. ప్రిపేరింగ్ నెక్స్ట్ జనరేషన్, తరువాత తరాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి కొరకు ఎంతో ఆశ కలిగిన వాడు. కీర్తనలో రాస్తూ ఏమంటున్నాడంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచు ఉన్నది. లాంగింగ్ ఫర్ హిస్ ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధి కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ వాక్యము ద్వారా నీవు నేను నేర్చుకోవలసింది ఏంటంటే, తప్పును ఒప్పుకోవాలి, ధైర్యము కలిగి ఉండాలి, అభిషేకించబడిన వారిని గౌరవించడము నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూడాలి, సమస్యలలో నిలబడాలి, దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూడాలి, తరువాత తరాన్ని దేవుని కొరకు సిద్ధపరచాలి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.